గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ సెగ్మెంట్తో పాటు మరో 2 సెగ్మెంట్ల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించగా, తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న వార్త పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. దానం నాగేందర్ పక్కా పొలిటికల్ లీడర్. పవర్ ఎక్కడుంటే ఆయన అక్కడుంటారనేది పొలిటికల్ సర్కిల్లో ఎప్పటి నుంచో ఉన్న చర్చ. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన దానం సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా హస్తం గుర్తుపై పోటీ చేశారు. దానం పార్టీ మారటాన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా త్వరలో తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఒకవేళ తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలిచ్చే కంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న ఉద్దేశంలో దానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దానం డిస్క్వాలిఫై అవటం పక్కా అన్న చర్చ నడుస్తుండటం, జూబ్లీహిల్స్ బైపోల్ వస్తూ ఉండటంతో ఇదే సమయంలో దానం నాగేందర్ పెద్ద స్కెచ్చే వేశారట. గ్రేటర్ కోటాలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఆయన అటు అనర్హత భయాన్ని, ఇటు జంపింగ్ ఎమ్మెల్యే అన్న పేరును పోగొట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం తాను రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్తో పాటు ఖైరతాబాద్ సీట్కు బైపోల్ వస్తుందని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తానని, ఖైరతాబాద్లో తాను మళ్లీ పోటీ చేసి గెలుస్తానని, కానీ గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలి అంటూ దానం కండిషన్ పెడుతున్నారట. అయితే కాంగ్రెస్లో చేరినప్పుడే దానంకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయడంతో న్యాయపరంగా చిక్కులు వస్తాయని దానంకు మినిస్ట్రీ ఇవ్వటం లేదన్న టాక్ నడుస్తోంది. మంత్రి పదవి కోసం అటు జూబ్లీహిల్స్, ఇటు ఖైరతాబాద్ 2 స్థానాలను గెలిపించే బాధ్యత తీసుకుంటానని అంటున్న దానం గతంలో తనకిచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇస్తానంటేనే రాజీనామాకు రెడీ అని, జూబ్లీహిల్స్ బాధ్యతలు తీసుకోవటానికి కూడా ఓకే అంటున్నారని తెలుస్తోంది. ఖైరతాబాద్తో పాటు జూబ్లీహిల్స్లో కూడా తనకు పట్టుందని, అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని దానం ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో దానం యాక్టివిటీ పెంచారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వచ్చిన సందర్భంగా సిటీలో ఫ్లెక్సీలతో హంగామా చేశారు. గాంధీ భవన్లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇలా మొత్తం మీద దానం మళ్లీ పూర్తిస్థాయి కాంగ్రెస్ మనిషిగా మారిపోతున్నారట. దీనంతటికి కారణం మంత్రి పదవి మీద ఆశే అంటున్నారు. అందుకోసం రేపో మాపో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారట. అన్ని ఈక్వేషన్స్ అనుకున్నట్లుగా కుదిరితే ఈ వారం రోజుల్లోనే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెత్త దక్కటం కూడా ఖాయమంటున్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేశాక వచ్చే ఉప ఎన్నికల్లో మంత్రి పదవి హోదాలోనే దానం బైపోల్ బరిలో దిగనున్నారన్న టాక్ వినిపిస్తోంది. దానం ఎత్తులు వర్కౌట్ అవుతాయా, మంత్రి పదవి దక్కుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి.